అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్. నేను మీ ఆదర్ల రవి. నేను ఏదైనా అంశం మాట్లాడడానికి ముందు అందరికీ ప్రైజ్ లార్డ్ అని, నమస్కారం అని, జై భీమ్ అని చెప్తా ఉంటాను. అయితే కొంతమంది ఒక పాస్టర్ గారు నాకు కాల్ చేసి కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, మీదంతా బాగానే ఉంది కానండి, ఆ జైభీమ్ అనేదే నాకు నచ్చలేదండి. అసలు జైభీమ్ అంటే ఏంటి, జైభీమ్ అని ఎందుకంటా ఉన్నారు అనేసి ఆయన చాలా బాధపడుతూ ఒకలాగా మాట్లాడాడు, సర్కాస్టిక్ ఒక లాగా. తర్వాత కొంతమంది కామెంట్స్ పెట్టారు. కొంతమంది మీరు క్రైస్తవులు కదా, జై భీమ్ అని ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి కొంతమంది కామెంట్లు పెట్టారు, వాట్సాప్లో పెట్టారు. తర్వాత కాల్స్ చేసి కూడా కొంతమంది మాట్లాడారు. ప్రైజ్ లార్డ్ అని మొదట ఎందుకు చెప్తున్నానంటే, నా దేవుడికి స్తోత్రాలు చెప్తూ నా క్రైస్తవ ప్రజలందరికీ ఒక విషయం ఇస్తున్నాను. రెండోది ఏమంటే నమస్కారం. ఎందుకంటే నేను సంస్కారవంతులకు చాలా సంస్కారవంతుడిగా నమస్కారం చెప్తూ ఉంటాను. కాబట్టి భారత లేదా ఇతర దేశాల్లో ఉన్న నా ప్రజలందరికీ, నా ప్రజలంటే క్రైస్తవులని కాదు, అందరికీ, మనుషులందరికీ నమస్కారం, సంస్కారంతో నమస్కారం పెడుతున్నాను. అదొక విషయం. దాని తర్వాత జై భీమ్ అని ఎందుకంటానంటే, జై అంటే వర్ధిల్లు అని అర్థం, భీమ్ అంటే విజ్ఞానం, వివేకం అని అర్థం వస్తుంది. దీన్ని బాగా మన అంబేద్కరిస్టులు, అంబేద్కర్ని ఫాలో అయ్యే వాళ్ళు ఈ పదాలను బాగా, అంటే నార్మల్గానే అయితే నమస్కారం అందరూ ఉపయోగిస్తూ ఉంటారు, మనం ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాం. అలాగే అంబేద్కర్ని ఫాలో అయ్యే ప్రతి వ్యక్తి జై భీమ్ అని నాకు కాల్ చేసి కూడా జై భీమ్ అన్నా అంటూ ఉంటారు. అన్న జై భీమ్, రవణ ఆదలరావు అన్న జై భీమ్ అంటూ ఉంటారు. జై భీమ్ అంటే ఆ తమ్ముళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తా ఉన్నా. జై అంటే వర్ధిల్లడం అనమాట. భీమ్ అంటే మాత్రం విజ్ఞానం, వివేకం అనే నానా అర్థాలతో వస్తుంది. ఇదేం తప్పేం కాదు, ఇదేం భూతేం కాదు, చాలా మంచిది. మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, అంబేద్కర్ గారిని గౌరవిస్తాను, అందరినీ గౌరవిస్తాం. కానీ కొన్ని పిచాచులు, మత పిచాచులు, ఈవెన్ మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గారు లాంటి ఎదవాళ్ళకి అర్థం కాదు ఇట్లాంటి విషయాలు. ఎందుకనంటే వాడికి పిచ్చిలేసింది కాబట్టి అర్థం కాదు. మా బామ్మర్దికి ఈరోజు మరో గుణపాఠం చెప్పడానికి, లేదా వాడి యొక్క వాడి దుర్బలమైన బ్రెయిన్ నుంచి వెళ్ళి వానికి విముక్తిని కలగజేయడానికి మనం కొన్ని వీడియోలు ఈరోజు చేస్తా ఉన్నాం. ఈరోజు ఒక వీడియో చేయబోతా ఉన్నాం. మా బామ్మర్ది నన్ను ఈ మధ్య మర్యాదగా పిలుస్తా ఉన్నాడు. మీ బామ్మర్ది ఎప్పుడన్నా మాట్లాడుతా ఉన్నాడా, మీ బామ్మర్ది ఎప్పుడన్నా ఫోన్ కాల్స్ చేస్తా ఉన్నాడా, మీ బామ్మర్ది పరిస్థితి ఏంది అనేసి మీరు ఊరికి అడుగుతూ ఉంటారు కదా, నాకు ఫోన్లు చేసి, ఎస్ఎంఎస్లు పెట్టి, దాని తర్వాత యూట్యూబ్లో కామెంట్లు పెట్టి. కామెంట్లు అంటే యూట్యూబ్లో యాక్చువల్గా నేను చూడను అసలు. యాక్చువల్గా ఎప్పుడో ఒకసారి అట్లా ఏమైనా చూస్తా కానీ కామెంట్లు అయితే చూడాను నేను యూట్యూబ్లో. వాట్సాప్లో ఇట్లా ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఎట్లున్నాడన్నా మీ బామ్మర్ది అది అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మా బామ్మర్ది గురించి మాట్లాడుతూ ఉన్నా. పర్వాలేదు, మా బామ్మర్ది పిచ్చే ఉందిలే కానీ ఉంది కదా పిచ్చి. ఏ పిచ్చి ఉందో మీకు తెలుసు బాగా. ఆ పిచ్చి అయితే బ్రహ్మాండంగా ఉంది. ఆ పిచ్చితో పాటు మా బామ్మర్ది ఈరోజు ఈ మధ్య మర్యాదగా పిలుస్తా ఉన్నాడు. నమ్మాలనిపించట్లేదా? ఒకసారి చూడండి. బావ తెలుసుగా, బావ తెలుసుగా, బావ తెలుసుగా, బావ తెలుసుగా అంటా ఉన్నాడు ఆమెతోటి. తెలుసు మరి, బావ తెలియకుండా ఎట్లుంటాడు బామ్మర్ది. నా బామ్మర్ది ఇంటర్నేషనల్ మ్యూజిషియన్.
ఇంటర్నేషనల్లో ఉంటాడు. రాధా, నా రాధా మనోహర్ దాస్. అందరికి తెలుసు బామ్మరిది బావా. ఇప్పుడు నువ్వు ఒక్కడే తెలిస్తే ఎట్లా? నువ్వు అంటే పిచ్చిలేసి రైల్వే స్టేషన్లు ఎమ్మటి, బస్ స్టాండ్లు ఎమ్మటి, రైలు పట్టాలు ఎమ్మటి, పిచ్చి పిచ్చి హోటల్ ఎమ్మటి తిరుక్కుంటూ పిచ్చి పిచ్చి ప్రసంగాలన్నీ చేస్తూ ఉంటావు పిచ్చిలేసి. వాళ్ళేమో ప్రజలంతా నాకు ఫోన్ చేసి, ఏంటి మీ బామ్మది ఇలా చేస్తున్నా కూడా మీరు మాట్లాడరే, మీ బామ్మదిని మీరు గద్దించుకోరా అనేసి అంటా ఉంటే మరి నేను బావగా పడతా ఉన్నాను. బావ అనేసి చెప్తా ఉన్నాడు ఆమెకి. సరే బావగా నా కర్తవ్యం నేను నెరవేరుస్తూ ఉన్నా, ఇంకేం చేస్తాం. ఏదంటా ఉన్నాడు మా బామ్మది. చూద్దాం. నా గురించే వాడు ఏం మాట్లాడినా నా గురించి మాట్లాడతాడు బావా అది ఇది. ఏంది గోవాలాగా భావనన్న పిలవాలిగా. అతని మీద పాట కూడా పాడి కంపోజ్ చేసి పాట అప్లోడ్ చేశా. బావా రావా ఒకసారి ఆపవా అని. అయినా ఆపట్లేదు బావా. మా బామ్మది నా మీద పాటలు కూడా రాస్తా ఉన్నది ఈ మధ్య. ఏం పాట రాసిండు? బావా రావా ఒకసారి ఆపవాలి. ఆపేటట్టు ఉన్నా రా నేను నిన్నేమన్నా? ఆపేటట్టు ఏమన్నా ఉన్నా నేను? రైల్వే స్టేషన్ లేకపోతే నేను రైల్వే స్టేషన్ బావా రావా ఒకసారి ఆపవాట. ఏడొచ్చి ఆపనరా నేను? పోతేనేమో ఇటు హైదరాబాద్ పోతాం, పోతే గుంటూరు, పోతే గుడివాడ, తిరుపతి, ఎక్కడెక్కడికో తిరుగుతా ఉంటుంది. నేను ఏడొచ్చి ఆపాలి నేను? రైలు పట్టాలేమటి. ఎవడు చెప్పింది నీకు రైలు పట్టాలేమటి తిరగని? నేను చెప్పినా? పోతావు, అడిగి అరుస్తూ ఉంటావు, కయ్యకాయ ముట్టుకుంటూ ఉంటావు, క్రైస్తవుల మీద పడి అడుగుతూ ఉంటావు. వాళ్ళు ఏదో ఒక రోజు నేను పిచ్చి తన్నుడు తంతారు వాళ్ళు. తప్పకుండా వాళ్ళు నిన్ను తంతారు. మా బామ్మర్దిని అయితే మీరైతే తన్నకండి. ఏదైనా ఉంటే మాకు ఫోన్ చేయండి. మా బామ్మర్దికి మేము బుద్ధి పెట్టుకుంటాం, గడ్డి పెట్టుకుంటాం, కుడితి పెట్టుకుంటాం. కుడితి గొడ్లా పెడతారు చూసిన కుడితి అన్ని పెడతాం మా బామ్మర్దిని. కానీ మీరు వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఒక దెబ్బ కూడా కొట్టదు మా బామ్మర్ది. ఎందుకంటే నేను హట్ అయిపోతా. మా బామ్మర్ది మధ్య నా మీద పాటలు రాస్తా ఉన్నాడు. బావా నువ్వు రావా ఒకసారి ఆపవా. ఆపలేను రా బామ్మర్ది, నిన్నైతే ఆపలేను. ఎవరినైనా ఆపుతా కానీ మా బామ్మర్దిని ఆపలేను. ఎందుకంటే వాడికి పిచ్చ బాగా ముదిరింది. ఆ ముదిరిన పిచ్చకి నేనేం ట్రీట్మెంట్ ఇవ్వలేను. వచ్చిన జనాలకి మళ్ళీ నేను ఈయనకి ఇచ్చిన ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈయనకి నేనేమి ఇవ్వలేను, ఈయన నేను ఆపలేను. బావా రావా అని పాటలు పడతా ఉన్నాడు, యూట్యూబ్లో పెడతా ఉన్నాడు అట నా గురించి మా బామ్మర్ది. అట్లుంది పరిస్థితి. ఇంకేం చేస్తా ఉన్నాడు సార్, చూద్దాం సార్ కథలు. ఏంది గోవాలాగా భావనన్న పిలవాలిగా. అతని మీద పాట కూడా పాడి కంపోజ్ చేసి పాట అప్లోడ్ చేశా. బావా రావా ఒకసారి ఆపవా అని. అయినా ఆపట్లేదు బావా. అయినా ఆపట్లేదు బావాట. బావా నువ్వు రావా ఒకసారి ఆపవా అని అంటే ఒకసారి కూడా రావట్లేదు మా బావ నన్ను ఆపట్లేడు అని బాధపడతా ఉన్నాడు. లేరా చూద్దాం. ఎవరైనా నాకు ఫోన్ కాల్స్ చేస్తే మీ బామ్మది ఇక్కడ పలానా రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాడు, పలానా రైలు పట్టాల మీద సుసైడ్కి రెడీగా ఉన్నాడు, పిచ్చిలేసింది కదా మీ బామ్మర్దికి అనేసి ఎవరన్నా ఫోన్ చేస్తే మాత్రం తప్పకుండా వచ్చి నువ్వు సుసైడ్ చేసుకోవద్దు బామ్మర్ది, మన దేవుడు మనకున్నాడు యేసయ్య, ఆయన నిన్ను ఏదో ఒకటి కాపాడి దీవించి ఆశీర్వదిస్తాడు. నీలాంటి పిచ్చున్న మూర్ఖులను ఎంతో మందిని మార్చాడు ఆయన చాలా గొప్పోడు. ప్రేమ, జాలి, దయ, కనికరం ఉన్న మహాగణుడు, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అని వచ్చి తప్పకుండా ఆపుతా నా బామ్మరిది. ఏం బాధపడకురా రాధా. మా రాధా ఇంకేం మాట్లాడుతూ ఉన్నాడో చూద్దాం. కానీ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం. కానీ ఏ దానికది చెప్పుకోవాలా. మా బామ్మది పరమ మోసగాడు, పరమ లుచ్చ. ఇప్పుడు హిందువులను అందరినీ మోసం చేస్తాడు. హిందువులందరినీ మోసం చేస్తాడు. నన్ను ఎట్లా చెప్తావా నువ్వా అదల్ల రవి? ఎంతైనా మీ బావ అయితే అలా మాట్లాడతావా? మీ బామ్మరిది అయితే రాధా మనోహర్ మీ బామ్మరిది అయితే మరి ఇంత దారుణంగా మాట్లాడతావు ఏంటయ్యా? ఆయన ఏమైనా చెప్పాడా నీకు నేను మోసగాన్ని, మోసం చేస్తే ఇలా ఉంటుంది, నమ్మిన వాళ్ళనే కదా మోసం చేస్తాం అనేది? నమ్మిన వాళ్ళు నన్ను ఎవరు? హిందువులు.
మరి నేను మోసం చేస్తాను వాళ్ళని అనేసి ఆయన రాధా మనోహర్ వచ్చి నీతో చెప్పాడా అని అనుకుంటున్నారా? చెప్పాడు. మా బహ్మది నాకు కాకపోతే నీకు చెప్తాడా? పిచ్చ మొహాలు వేసుకొని చూడండి. మనసు ఉంటే మార్గాలు ఉంటాయి, కానీ మాకు మనీ కావాలి, కానీ మనసుతో పని ఉంది. అసలు మనుషులతో పని ఉంది. ఇప్పుడు మనం చెబితే బాగుండదు, కానీ ఎరా ఇంత నమ్మితే మోసం చేస్తావా అంటాడు అల్లరి నరేష్ ఏదో సినిమాలో. అవును, నమ్మేగొట్టే మోసం చేసాను, లేకపోతే చేస్తావా? విన్నారా? నమ్మే కాబట్టే మోసం చేస్తాను నేను. నమ్మకపోతే ఎవడు మోసం చేస్తాడు? గొర్రెలు ఎవరు ఇప్పుడు? క్రైస్తవులా, హిందువులా? మీరు నమ్మారు కాబట్టి వాడు మోసం చేస్తున్నాడు. అవునా కదా? నేనేం చెప్పలేదమ్మా, నేనేం కుదిరియలేదు వాడి మీద. నేను కుదిరేటానా? నేను డాక్టర్నా? సారీ, నేను యాక్టర్నా? నేను డాక్టర్నా? నీకు అర్థం కావట్లేదు. వాడు పెద్ద డైరెక్టర్, రైటర్, మోసగాడు, క్రిమినల్, హంతకుడు. ఎక్కడన్నా ఎవడన్నా క్రైస్తవులకు ఇబ్బంది వచ్చేసి నాశనం అయిపోతా ఉంటే సంకలు కొట్టుకుంటా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. మామూలు నా కొడుకు కాదు, నా కొడుకు అన్నది, సారీ కొడుకు అన్నది, బామర్దిని పట్టుకుని కొడుకుని మాట్లాడితే కళ్ళు పోతాయి కదా. అట్లా మాట్లాడుకోకూడదు. మా బామ్మరిది ఇంకా ఏం మాట్లాడుతా ఉన్నాడు చూద్దాం. ఇప్పటివరకైతే ఏం చెప్తున్నాడు? నమ్మిన మా హిందువులను నేను మోసం చేస్తున్నాను అని చెప్పాడు. నేను చెప్పలేదు, మీరే అయినారు. మళ్ళీ ఇంటా అంటే పెడతా. మళ్ళీ వెనక పోయి చూడండి ఒకసారి, వాడే చెప్పింది. అవునా? ఇంకొక వీడియోలో చూద్దాం ఏమంటాడు. ఇక్కడే లాంగ్ ఎగో సిటీ బస్సులో వెళ్తుంటే ఇక్కడ ఎవరు ముస్లిమ్స్ క్రైస్తవులు లేరని అందరు హిందువులే అన్నా. ఆయిషా कैसे बोलता है, हम मुसलमान हैं అన్నాడు. సరే देखेंगे, సర్వే జన इसके बाद में क्या है, అశుగుణ బంతు. వెంటనే చెప్పాడు. ఎలా చెప్పావు ఎందుకు చెప్పావంటే, మన బ్లడ్లో ఉంది, అది మన హెడ్లో ఉంది, ఈ మట్టిలో ఉంది. వీడట లాంగ్ ఎగో అట బస్సులో పోతున్నాడు, సిటీ బస్సులో. అందులో ఒక ముస్లిం సోదరుడు కలిసిందట. సర్వే జన అని అన్నాడట. సుఖినో భవంతు అంటే తర్వాత ఏంది అని అడిగితే సుఖినో భవంతు అన్నాడట. ఎలా అన్నావు, ఎలా చెప్పావు అని అన్నాడట. ఎలా చెప్తారా? నోటితోడు చెప్పిండు. గద్దావా నోటితోడు కదా నువ్వు అడిగింది, వాడు నోటితోడు చెప్పాడు. నోటితోడు చెప్పిండు, ఓకే. నోటితోడు చెప్పిన తర్వాత ఏమైంది? అప్పుడు వీడన్నాడట, ఆయనతో అన్నాడు లేదు మన తెలియదు కానీ అదంతా నట బ్లడ్లో ఉందట. ఇంకెందులో ఉంది? హెడ్లో ఉందట. బ్లడ్లో ఉందట, హెడ్లో ఉందట, మట్టిలో ఉందట. బ్లడ్లో, హెడ్లో, బ్లడ్లో. అవునా? ఇన్నిట్లో ఉందరా? ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈడంతా కొండ మాటలు చెప్తా ఉన్నాడు. కానీ హిందువులు రోజు పొద్దున్న లేసి సుప్రభాతం పెడతారు వాళ్ళ గుడి మీద. నీకు ఎన్ని రకాల సుప్రభాతాలు కావాలన్నా బామ్మది నాకు ఫోన్ చేయరండి, నన్ను సుప్రభాతాలు చెప్తాను నీకు. క్రైస్తవులు ఆదివారం రోజు, శుక్రవారం రోజు చర్చికి ముందే కొన్ని పాటలని పైన మైకుల మీద పెడతా ఉంటారు. బాగుందా? ముస్లింలు పొద్దున, మధ్యాహ్నం, రాత్రి దాదాపు రోజుకు వాళ్ళకి 3 సార్లు 4 సార్లు అదొక అనౌన్స్మెంట్ లాగా చేస్తూ ఉంటారు. గుర్తుందా? ఇప్పుడు అది వాళ్ళ ఇళ్లలో చేసుకోవట్లేదు, పబ్లిక్ గా ఊరు మొత్తానికి, ఊరొక్క మొత్తానికి కాదు, దాదాపు చుట్టుపక్కల ఉన్న ఊర్లకు మొత్తం దాదాపు ఒక 10-15 ఊర్లకు వినబడతాయి మైకులలో పెట్టి పైన. అది రోజు వినగా ఏమైపోతుంది అంటే మనకు కూడా బ్రెయిన్ లో నాటుకుపోతుంది. అది ఏ మతమైనా కానీ, ఏ కులమైనా కానీ, ఏ పాట అయినా కానీ. సినిమా పాటలు కూడా వస్తాయి మనకు అట్లా బాగా రోజు ఇంటి. ఎంత క్రైస్తవుడు అనగా సినిమా పాటల్లో పక్కింటోడు రోజు లేచి పొద్దున్నే నా వయసే కాంచనమాల, నా వయసే గరం మసాలా అంటావా మామ, అంటావా అని మామ అనేసి రోజు ట్రాక్టర్ల మీద పెట్టినా, బస్సుల మీద పెట్టినా, ఎక్కడైనా పెడతా ఉంటే రోజు వింటా ఉంటే మనకి ఆటోమేటిక్గా మనం నేర్చుకోవాల్సిన పని ఏం లే. దాదాపు 10-20 సార్లు వాడు పెడతా ఉంటే మనం ఎట్లా వింటానే ఉంటాం కాబట్టి అది మనకి నోటికి ఏదో ఒక టైంలో తప్పకుండా వస్తుంది. చి అమ్మ దరిద్రం ఏంటి తవ్వు, ఇది వచ్చింది దరిద్రం సడన్ గా నాకు అనేసి మనం అనుకుంటాం. అవునా? ఇప్పుడు నా కొడుకు చిన్నోడు ఉన్నాడు, 8 years వాడికి రోజు మధ్యాహ్నం 12:30 సాయంత్రం పొద్దున వింటాడు కదా నమాజ్ చెప్పేది. వాడు ఒక్కోసారి వాడే ఆడుకుంటా అల్లా అంటా ఉంటాడు. అంటే ఆడికెళ్ళి వచ్చింది వాడికి
ఇని మనం నేర్పించినవా, మన మసీదు పట్టబోయినావా వాళ్ళు? ఉం? తర్వాత ఒక హిందూ సోదరులు చాలా మంది చెప్పారు, ఆలయంలో ప్రవేశించండి అందరు అనే పాట. నాకు నా హిందూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చెప్పారంటే, అన్న మస్తు ఉంటుంది ఆ పాట, ఆలయంలో ప్రవేశించండి అందరు అనే సాంగ్. మేము చాలాసార్లు హలో టూన్ కూడా పెట్టుకున్నాం, మా కాలర్ టూన్ కూడా అదే వస్తుందన్న, భలే ఉంటుందన్న పాట అని అన్నారు. పాట మొత్తం నాకు రాదు, ఆలయంలో ప్రవేశించండి అనే పాట నాకు పాడితే ఒక పల్లవి మాత్రం పాడుతున్నామో కానీ పూర్తి పాట రాదు. కానీ పూర్తి పాట మొత్తం పాడాడు హిందూ మా స్నేహితుడు. ఎక్కడికి వచ్చింది మనకి? బ్లడ్ లో వచ్చిందా, ఇది హెడ్ లో ఉందా, అది మట్టిలో ఉందట. ఎరా మీట్లకి వెళ్ళి వచ్చిందా? వినగా 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 సర్వే జన అనగానే ఎదవా. తర్వాత ఏంటంటే సుఖన భావం తనడు తప్పే ఉంది అందులో. అది పెద్ద లైనా సెంటెన్స్ అన్నట్టు. ఏదవ అన్నారా, ఏదవ సిగ్గు శరం లేని ఏదవకి దీనికి దానికి లింకులు కలుపుదాం చూస్తా ఉంటాడు. పిచ్చి నా కొడుతుంది, మెంటల్ హాస్పిటల్లో పంపాలి నా కొడుకుని. సారీ బామ్మర్దని. ఇంకొక వీడియో చూద్దాం, చూడండి ఏం మాట్లాడతాడు ఏదో. ఇన్ని మాటలు వద్దండి, ఇక్కడ మనం 6 మంది ఉన్నాం, మనం అందరం చెప్పగలం. మీ దగ్గర బైబిల్, ఖురాను, భగవద్గీత ఉంటే తెప్పించండి, నేను ఇక్కడే లైవ్లో ప్రమాణం చేస్తా. ఈ పుస్తకాల కంటే నాకు ఈ భూమి మీద ఉన్న 700 కోట్ల మందే ముఖ్యం యాజ్ హ్యూమన్ బీయింగ్. రాధా మనోహర్ దాస్ చెప్తాడు. ఈ స్టేట్మెంట్ ఇప్పించండి మిగిలిన వాళ్ళతో. ప్రపంచం ఎందుకు ప్రశాంతంగా ఉండదు? ఈ పుస్తకాల కంటే నాకు మనుషులే ముఖ్యం. ఇది ఒక్కటి చెప్పించండి సార్, ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. భగవద్గీత, ఖురాన్, బైబిల్ 3 తీసుకొచ్చాను ముందు పెడితే, ఈ 3 ముఖ్యం నాకు కాదు, కేవలం నాకు మనుషులే ముఖ్యం అంటే. ఇప్పుడు మనుషులే ముఖ్యం కాదని ఎవడన్నారా నేను? మనుషులు ముఖ్యం కాదని ఎవరన్నారా నా ఎడ్డే బామరది. మనుషులు ముఖ్యం కాదని మేము అన్నాం. నువ్వు గౌరవించే గ్రంథాన్ని గౌరవించు, ముస్లిం గౌరవించే మా గ్రంథాన్ని ఆయన గౌరవించుకుంటాడు. క్రైస్తవులు ఎవరు ఏది ఫాలో అవ్వాలో అది ఫాలో అవుతారు. ఇప్పుడు మనుషుల్ని గౌరవించకూడదు అని నీ భగవద్గీత ఏమన్నా చెప్పిందా దాన్ని నువ్వు పక్కన పెట్టడానికి? లేకపోతే ఖురాన్ ఏమైనా, ఖురాన్ని పక్కన పెట్టండి, ఖురాన్ని మనుషులను పక్కన పెట్టండి అని ఖురాన్ ఏమైనా చెప్పిందా? ఏమో నాకైతే తెలియదు భగవద్గీత గురించి, ఖురాన్ గురించి. బైబుల్ అయితే అట్లా చెప్పలేదు. బైబుల్ ఏం చెప్పిందంటే, స్నేహితులను ప్రేమించండి, శత్రువులను ప్రేమించండి. ప్రేమ, జాలి, దయ, కనికరం, వాత్సల్యత, ప్రేమ, అనురాగం, ఆప్యాయత, దీర్ఘశాంతం, సాత్వికం, దయాళత్వం, మంచితనం, మానవత్వం, ఇన్ని మాటలు నేర్పిందిరా గాడి. మనుషుల్ని ఎందుకు ఈ పోటుగాడు బైబుల్ని, ఖురాన్ని, భగవద్గీత అని 3 పక్కన పెడితేనే మనుషులను ప్రేమించామని చెప్పారా నీకు? ఫాల్తు నా కొడక, సారీ ఫాల్తు నా బామరిది. ఇంకేం మాట్లాడుతాడో చూద్దాం నా కొడుకు. సారీ నా బామరిది. ఇప్పుడు ఇంతకీ మీ ప్రయత్నం అంతా దేనికోసం అంటే ఏం చెప్పి? ఎందుకు అంటే అమ్మా, మళ్ళొకసారి విందాం. ఇప్పుడు ఇంతకీ మీ ప్రయత్నం అంతా దేనికోసం అంటే ఏం చెప్పి? ఎందుకు అంటే అమ్మా, గుడ్డు గుర్రాల పండ్లు తోమనీకి, ఆడోళ్ళ అంట్లు తోమనీకి, ఆడోళ్ళ బట్టలు ఉతకనీకి, దాన్ని కూడా పని చేయండి నా కొడుకు. ఇంతగా ఏం బిగుదామని ఏం చేస్తున్నావు అని అడిగితే, ఎందుకంటే అమ్మా అనేది చెప్పబోతాను. ఎందుకంటే అమ్మా గుడ్డు గుర్రాలకు పనులు తోమడానికి అని చెప్తాను. పిచ్చి నాయాల. ఇట్లాంటి ఎదవని హిందువుల్లో ఉన్నందుకు మీరు సిగ్గుపడండి. హిందువులారా మీరంతా సిగ్గుపడండి. ఇందాక నేను చెప్పాను కదా, నమ్మిన మిమ్మల్ని మోసం చేస్తా అని చెప్పింది ఇందాక విన్నారు. మొత్తం మీరు మీ కర్మ. నేను చెప్పలేను మా బామ్మది గురించి, ఎందుకంటే నా సొంత బామ్మది. అవునా? ఎన్ని పగలు, ఎన్ని గొడవలు ఉంటుంది, ఎంత పిచ్చిలు వచ్చింది మా బామ్మదికి. మా బామ్మదిని బయట వేసుకుంటానా నేను? వేసుకోను. ఇంకొక వీడియో చూద్దాం, చూడండి మా బామ్మదిని. మీ నాన్నగారి పేరైనా, మీ నాన్నగారి పేరేంటి? వెంకట్ గారు. మా నాన్నగారి పేరు పాలప్రసాద్ గారండి. ప్రసాద్ గారు. పాలప్రసాద్ గారండి. అంటే పాలు అది అమ్ముతారండి? మీ నాన్నగారి పేరేంటి?
మీ నాన్నగారి పేరేంటి, మీ నాన్నగారి పేరేంటని రైల్వే స్టేషన్లలో బస్ స్టాప్లలోనే అడుగుతాను అనుకున్నారు మీరు. మా బామ్మది ఓన్లీ బస్ స్టాప్లలోనే, రైల్వే స్టేషన్లలోనే, రైలు పట్టాల మీదనే అడుగుతారు అనుకున్నారు మీరు. కాదు, మీకు తెలియని మరో యాంగిల్ ఉంది. ఆ యాంగిల్ ఏందో తెలుసా? ఇంటర్వ్యూలో నారాయణ నన్ను తీసుకుపోయి ఈ పిచ్చెంతుందో చూద్దామని ఇంటర్వ్యూలకు పిలిస్తే, ఇంటర్వ్యూలలో కూడా ఫోన్లు చేసి మీ నాన్న పేరు ఏందని అంటే, ఆ పోరగాడు ఏమంటాడంటే, ఒక క్రైస్తవ పిల్లాడు పాల్ ప్రసాద్ గారు అండి అని అంటే, పాల్ ప్రసాదా అంటే మీ నాన్న పాలమ్ముతాడు అంటాడు. మరి వీడికి రాధా అని పేరుంది. రాధా అంటే ఎవరు? ఒక స్త్రీ, ఒక మహిళ, ఒక అబల, ఒక ఆడది. మరి రాధా అంటే ఈడు పెళ్ళైంది, వీడికి ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకున్నాడు ఈ రాధా అంటే. రాధా అంటే కాపురం చేసి కడుపుతో ఉండే పిల్లల్ని కన్నాడు వీడు. ప్రెగ్నెంట్ అయింది వీడికి. ప్రెగ్నెంట్ అయ్యి పిల్లల్ని కని కుటుంబ బాధ్యతలు, ఒక మంచి గౌరవంగా బ్రతికే ఒక గౌరవ స్త్రీలాగా అంట్లు తోముడు, బట్టలు ఉతుకుడు. ఈ మధ్య ఏంటంటే స్త్రీలు కూడా పురుషుల కంటే ఎక్కువ ఆధిక్యంలో ఉన్నారు. చాలా సంతోషం. నా అక్కలు చెల్లెలందరికీ చాలా కృతజ్ఞతలు ఆ విషయంలో. మరి రాధా అని పేరు పెట్టుకున్నాడు. పిల్లల్ని ఎంతమంది కన్నావు? ఎన్నిసార్లు ప్రెగ్నెంట్ అయింది? ఎంతమంది పిల్లల్ని కన్నావు? గిన్నెలు తోముతా ఉన్నావా, అంట్లు తోముతా ఉన్నావా, బట్టలు ఉతుకుతా ఉన్నావా, ఇల్లు ఉతుకుతా ఉన్నావా, తర్వాత ఇంట్లో అంత పనంతా చేస్తా ఉన్నావా? మీ హస్బెండ్ పేరేంటి, ఏంది, ఎంతమంది పిల్లల్ని కన్నావు? మరి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ నాన్న పాలంటే పాలమ్మాలి కదా. మరి నువ్వు రాగా అంటే ఆడదాని పోయి పిల్లల్ని కనాలి కదా, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, అన్నీ చేయాలి. మరి అట్లా అనకూడదు కదా. మనం తప్పుగా మాట్లాడకూడదమ్మా. ఒక ఏళ్ళు మనం వాళ్ళు అవతల వైపు చూపిస్తున్నాం అంటే, ఈ 3 ఏళ్ళు మనకెళ్ళి చూపిస్తున్నాయి కదా గాడిది. అలా మాట్లాడచ్చా? మాట్లాడకూడదు. తప్పు నాన్న, అట్లా మాట్లాడకూడదురా. సరే, మా బామ్మర్ ఏంటి రవి గారు, మీ బామ్మర్ది ఒక రాధానే పెట్టుకున్నాడా? అవతల మనోహర్ దాస్ అని కూడా ఉందిగా, దాని గురించి మాట్లాడరా అంటారా? మాట్లాడతా. మా బామ్మర్ది పేరు రాధా మనోహర్ దాస్. రాధా అంటే ఆడది, మనోహర్ అంటే మొగోడు, దాస్ అన్న మొగోడే, దాస్ అంటే పనుడు కూడా. రాధా అంటే ఆడది, మనోహర్ అంటే మొగోడు. ఇటు ఆడది అర్థం కావట్లేదు నాకు. ఇటు మనోహర్ అంటే మొగోడే అర్థం కావట్లేదు. రాధా మనోహర్ ఇద్దరు కలిసి అటు ఆడ ఇటు మగ ఇద్దరు కాకుండా ఇదేమన్నా ట్రాన్స్జెండరా, భయానా? అది అర్థం కావట్లేదు. వీడు అటు ఇటు కానీ హిజ్రానా, అదే అర్థం కావట్లేదు. మా బామ్మర్ది రాధా కాదు, మనోహర్ కాదు, మీరు అనుకునే అదే. ఎందుకనంటే మరి ఇప్పుడు పాలు ప్రసాదాన్ని పెట్టుకుంటే పాలమిది, రాధా మనోహర్ దాస్ అని పెట్టుకుంటే రాధా కాక, దాసు కాక, మనోహర్ కాక, ఇదే కావాల్సి వస్తుంది కదా. నేను ఏదో మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తాను. ఇట్లా ఒకటి మా బామ్మర్ది ప్రింట్ టు ప్రింట్ కూడా చూపిస్తాడు. మీకు కావాలంటే ఫోన్ చేసి వీడియో కాల్లో మాట్లాడుకోండి, నాకు సంబంధం లేదు. ఇంకొక వీడియో చూపిస్తాను మా బామ్మర్ది గురించి. చెప్పకుండా ఉండలేక చెప్తున్నాను. అసలు దేవుడు ఎవరో తర్వాత తెలుసుకోవాలంట. ముందేం తెలుసుకోవాలి? నువ్వెవరో తెలుసుకోవాలి. అది ఫస్ట్ ప్రయారిటీ. మీరు గమనించండి, మనకి ఎడారి మతస్థులకి తేడా ఏంటంటే, వాళ్ళు ప్రయారిటీ గాడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్, బ్యాడ్, జనాలకి రాడ్, దేశాల మొక్కలు చేసేస్తుంటారు, కోట్ల మందిని చంపేస్తుంటారు, పీస్ చేసి మళ్ళీ పీస్ రిలీజియన్ అంటుంటారు. సరే అనుకోండి, అది భ్రాంతి. ఇన్ ద నేమ్ ఆఫ్ శాంతి, వితౌట్ కాంతి క్రాంతి. కానీ మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, అసలు భోజనం చేసేప్పుడు మనం మంత్రం చెప్తాం ఏంటండి? అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, తర్వాత జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. ఏంటి బిల్డింగు ఫ్లాటు సిద్ధిద్దాం వల్ల మనం జ్ఞానము వైరాగ్యము. అమ్మవారిని ఏమడిగాం? జ్ఞానము వైరాగ్యము. ఇది కదా. ఇలాంటి ఎవరిని అడుగుతారా? ఓ లార్డ్ గివ్ మై డైలీ బ్రెడ్. మరి మూర్ఖుడు అని వరగపోయిన ఇస్తాడా? దేవుడు నమ్మపోయినా వస్తాయి అవి. దేవుడు నమ్మాలేంటి? బ్రెడ్ కోసం. బ్రెడ్ కోసం దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. ఒరే మూర్ఖుడా,
బ్రెడ్ అడగకపోయినా దేవుడు ఇస్తాడురా అన్నాడు ఈ జ్ఞాని. జ్ఞాని వీడు, పరమ అజ్ఞాని. అందరికీ కొంతమందికి తెలివి లేకపోతే మనం నీకు మోకాళ్ళలా జారిందిరా అంటాం. దీనికి అరిపాదలలో కూడా కాదు, గోరు చివరికి వచ్చింది బ్రెయిన్. ఒక్క తొక్కుడు కాలు మీద పెడితే నీ తెల్లు ఊరి కింద పడుతుంది భూమి మీద. వీడు పరమ అజ్ఞాని అని ఇప్పుడు నేను నిరూపిస్తా. చూడండి, మా బామ్మరిది ఏమని చెప్పిన పరమ అజ్ఞాని అని నిరూపిస్తా. ఎలా అంటే, ఇప్పుడు బ్రెడ్ అడిగినా అడగకపోయినా ఇతర్రా మూర్ఖుడా కూడా దేవుడు అని అన్నాడు. మరి జ్ఞానాన్ని అడగకపోయినా కూడా ఇస్తాడు రా జ్ఞానాన్ని. ఒకవేళ జ్ఞానాన్ని దేవుడు మనకి అడగకపోయినా ఇయ్యకపోయి ఉంటే నువ్వు అన్నానికి బదులు ఇది తినేటోడు. ఒకవేళ జ్ఞానానికి ఇప్పుడు బ్రెడ్ అడగకపోయినా ఇస్తారు రాన్నావు కదా, ఓకే కరెక్టే, అది అడగకపోయినా ఇస్తాడు. జ్ఞానం కూడా నువ్వు అడగకపోయినా ఇస్తాడు. ఒకవేళ జ్ఞానం నువ్వు అడగకపోయినా ఇయ్యకపోయి ఉంటే అన్నానికి బదులు నువ్వు రాధామాన హృదాస్ అనేటోడు ఇది తినేటోడు. ఆయన జ్ఞానం ఇవ్వకపోయి ఉంటే ఏం చేసేటోడు, వాటర్కి బదులు ఇది తాగేటోడు చుచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. బ్రెడ్ అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. జ్ఞానం కూడా అడిగినా ఇస్తాడు, అడగకపోయినా ఇస్తాడు. ఇప్పుడు స్కూల్లో పిల్లలు, కాలేజీలో పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఇండియా దేశవ్యాప్తంగా ఒకడు, రాష్ట్ర వ్యాప్తంగా ఒకడు, మండల వైజ్గా ఒకడు, జిల్లా వైజ్గా ఒకడు మార్కులు వస్తూ ఉంటాయి ఫస్ట్లో. వాళ్ళందరికీ దేవుడా 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 నాకు జ్ఞానం ఏమంటే ఇచ్చిండా దేవుడు, అడగకపోయినా ఇచ్చిండు. శాస్త్రవేత్తలు, ఎంతమంది శాస్త్రవేత్తలు ఎన్నో కనిపెట్టారు. దేవుడా 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 నాకు అది కావాలి ఇది కావాలంటే ఇచ్చిండా దేవుడు. వాళ్ళకి అట్లుంది ఇచ్చేసిండు, డిఫాల్ట్గా వచ్చేసింది. జ్ఞానాన్ని ఉపయోగించారు, ఆలోచన విధానాన్ని, దానిపైన కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించరు. అట్లానే దేవుడు జ్ఞానం ఇవ్వడానికి కాదు. మా బైబిల్లోనైతే జ్ఞానం, మహాజ్ఞానం సొలొమోను రాజుకి ఇచ్చినట్టు బైబిల్ చదువుకున్నాం. ఇట్లాంటి అజ్ఞానులకి అట్లాంటి అర్థం కావు. ఇది అజ్ఞానం. ఇక వీడికి బుద్ధి చెప్పడం కోసం ఒక మహిళామణి ముందుకొచ్చింది. ఆ తల్లి విన్నాం, ఆత్మరాలి. భారతదేశం ఈ రోజున ప్రపంచానికి దిక్సూచిలాగుంది. భారత అంటే సనాతన ధర్మము, అలాగే మనం ఆచరించేటటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మన ధర్మం, మన గుళ్ళు, ఇలాంటివన్నీ ప్రపంచం మోకరిల్లుతుంది. నిన్న ఆఖరికి ఇస్లామిక్ కంట్రీ అయిన అబుదాబిలో కూడా పెద్ద హిందూ దేవాలయాన్ని కట్టారు. వాళ్ళని మించినటువంటి నిరంకుశ పాలన ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. అంత అబద్ధం. ముందు ఒక మంచి మాట మాట్లాడింది, దాని గురించి మాట్లాడదాం. సరే, చెడ్డదాని గురించి మాట్లాడాలి, తర్వాత మంచిదాని గురించి మాట్లాడాలి. భారతదేశంలో వేరే దేశాలట సనాతన ధర్మం కోసం మోకరిల్లుతున్నాయి అట. ఎవరు చెప్పారు నీకు? మొత్తం మోకరిల్లుతున్నా అది ప్రపంచం. ఇతర దేశాలట మోకరిల్లుతున్నాయి. మాట్లాడడమే అబద్ధం, పరమ అబద్ధం. ఇంకో మాట అనేది అది నిజం. ఇస్లామిక్ కంట్రీస్లలో వేరే హిందూ దేవుళ్ళని కట్టుకోవడానికి వాళ్ళు ఓకే వెసులుబాటులు ఇచ్చారు. ఒక ఇస్లామికే కాదు, క్రైస్తవులు కూడా క్రైస్తవ దేశాలలో హిందూ గుళ్ళను కట్టుకోవడానికి పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళని ఏమంటారులే, వాళ్ళని బ్రహ్మాండంగా చూసుకుంటారు. కానీ ఇండియాలో చూసుకుంటే పాస్టర్లను కొట్టుడు, తిట్టుడు, నరుకుడు, సంపుడు, చర్చిలు కూలగొట్టుడు, తగలబెట్టుడు, చెప్పుకుంటా పోతే బాధ, ఏడుపు, దుఃఖం, ఆవేదన ఎన్ని వస్తాయో అన్ని చేస్తా ఉన్నారు. ఈమె చెప్పింది కరెక్టే. క్రైస్తవ దేశాలలో హిందువులు ఎంతమంది ఎన్నుకులు పట్టుకొని బతకట్లేదు. ఇస్లామిక్ కంట్రీస్లలో ఎంతమంది హిందువులు దేవాలయాలు కట్టుకొని బతకట్లేదు. వాళ్ళకి అంత ఫ్రీడమ్ ఉంది. భారతదేశం లౌకిక విధానం, ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటూ, మత స్వేచ్ఛ అని చెప్పుకుంటూ, భారతదేశం ప్రపంచానికి ఒక దిక్సూచి అని చెప్పుకుంటూ ఇన్ని దౌర్భాగ్యాలకు నీచాలకు పరిగెడతా ఉంటే ఇంకెక్కడ భారతదేశం, ఇంకెక్కడ మనుషులు, ఇంకెక్కడ మతోన్మాదం, ఇంకెక్కడ సనాతన ధర్మం, ఇంకెక్కడ హిందువులంటే ఇంత హిందూ మతోన్మాదులు హిందువులు అంటలే. హిందువుల మీద పిచ్చలేసి ఇట్లా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి పాస్టర్ని కొట్టి తగలబెట్టి జై శ్రీరామ్ అనకపోతే ఏందిరా ఇది మూర్ఖత్వం.
ముస్లిమోడు జై శ్రీరామ్ అనాల, క్రైస్తవుడు జై శ్రీరామ్ అనాలి. ఎందుకనాలరా? ఎందుకనాల? వాడికి మతం లేదా, వాడికి ఆత్మాభిమానం లేదా, వాడికి ఒక స్వేచ్ఛ లేదా? పిచ్చి డ్రామాలు ఎందుకురా మీరు వేసేది? ఏదో వేషాలు, ఏదో నా కోటు. మా బామ్మాది కానీ పిచ్చిందో తెలుసా? చిన్నపిల్లలకి మనం నవ్వాలని అంటే చిక్కడి గిల్లలు పెడతా ఉంటాం, చంకలో కానీ అక్కడ ఇక్కడ. బాబామరుదులు వరుస అయిన వాళ్ళు కూడా కొంతమంది చక్కల గిల్లలు పెట్టుకుంటా ఉంటారు. తెలుసో లేదు మీకు ఆ పదానికి అర్థం? నాకైతే చిక్కర గిల్లలు, చక్కెర గిల్లలు సంథింగ్ ఆ పేరు పెట్టిన. అట్లా ఓ మహిళ, ఆమె కమెడియన్ అనుకుంటా, దయచేసి ఆ సంఖలో ఏదో పెట్టుకొని నవ్వుతూ ఉంటుంది. అదే ఒక ఏకిలి చేస్తారు. అట్లనే మా బామ్మర్ది గడి ఏకిలి చేష్టాలు ఎట్లుంటాయంటే, క్రైస్తవుల పైన ఏకిలి చేష్టాలు, క్రైస్తవుల పైన రాధా మనోహర్ గారికి ఉన్నటువంటి పిచ్చ ఎట్లాంటిదో ఇంకో ఒక లేడీ ఏమో కూడా పిచ్చిలేసినట్టున్నది. జోకులు అంటే జోకులకు ఒక లిమిటేషన్ ఉంటుంది, కానీ మరి ఇట్లాంటి పిచ్చి జోకులు ఎత్తే మరి ఎట్లా బాగుంది కదా. చిక్కల గిల్లలు అంటే పిల్లలకి ఆడే పెడతాం అంటే ఇక్కడ పెట్టుకుంటూ నాకు చక్కెర గిల్ల అవుతుంది అని మనం ఏదో మెప్పించడం కోసం ఒకలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. చూద్దాం లేదు, సేమ్ ఇదే అట్మాస్ఫియర్, ఇట్లాంటి వాతావరణం మా పిచ్చన బామ్మర్ది అనుకుంటుంది. ఒకసారి వీడియో చూడండి. పిచ్చి ముదిరితే ఎట్లా ఉంటుంది మరి? పిచ్చి ముదిరితే ఇలాగే ఉంటుంది. అది పిచ్చి బాగా ముదిరింది. సేమ్ వాడుకున్న పిచ్చే ఇట్లా సేమ్. ఏది ఎప్పుడు ఎలా చేయాలో తెలియదు. అరే రాధా, నీకు ఒకటే చెప్తాను చివరిగా, అన్ని కుల మత ప్రాంత విభేదాలు లేకుండా అందరినీ ప్రేమించు, లేకపోతే ప్రజలే నీకు తప్పకుండా బుద్ధి చెప్తారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. పిచ్చి పిచ్చిగా మాట్లాడే ప్రతి ఒక్కడు ఎగురుతున్నాడు, దూకుతున్నాడు అని కలలుగనొద్దు. వాడికి ఒకరోజు తప్పకుండా ఒకరోజు ఒక సమయం ఉంటుంది. దేవుడు తప్పకుండా వాళ్ళని చూస్తాడు. క్రైస్తవ ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏమంటే, క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు, క్రైస్తవుల పైన జరుగుతున్నటువంటి హింస, ఎలా సువార్తలు చేయాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి, పాస్టర్లను ఇట్లా చంపేటోళ్ళకి, మతోన్మాదులకి, హింస పెట్టేటోళ్ళకి, రాష్ట్రాల మధ్య, కులాల మధ్య, రాష్ట్రాల మధ్య, మతాల మధ్య గొడవలు పెట్టేటోళ్ళకి మనం ఎట్లాంటి బుద్ధి చెప్పాలి, పాస్టర్ ఎలా ఉండాలి, సమస్య వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి, సమస్యను అధిగమించడం కోసం మనం ఎట్లాంటి ఓవర్కమ్ చేయాలి, క్రైస్తవులందరూ ఏకతాటిపై ఎలా ఉండాలి అనే అంశాన్ని షార్ట్ ఫిలిం ద్వారా మనం తీస్తున్నాము. దానికి చాలా ఖర్చు అవుతుంది. దయచేసి అందరూ ఆ షార్ట్ ఫిలింకి సహకరించండి. క్రైస్తవుడు హింసపడకుండా ఎలా వాటిని అధిగమించాలి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఒక అవగాహన సదస్సు, బ్రహ్మాండమైన అవగాహన కల్పించే ఒక షార్ట్ ఫిలిమ్స్ని తీయబోతున్నాము. దానికోసం మీరందరూ ఆర్థికంగా సహకరించాలి. ఈ వీడియో అనంతరం బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే తప్పనిసరిగా అందరూ సహకరిస్తారని, ఆ షార్ట్ ఫిలిమ్స్ అందరి క్రైస్తవానికి ఉపయోగపడుతుంది కనుక దానిలో మీ హస్తం ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్.